హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అందరికీ ఎంతగానో ఉపయోగపడిన కొన్ని మంచి చిట్కాలని షేర్ చేస్తున్నానండి. ముందుగా చాలామంది పంటి నొప్పితోటి చాలా బాధపడుతూ ఉంటారండి. సడన్‌గా అది నైట్ టైం అయినా రావచ్చు. అప్పటికప్పుడు మనకి మెడిసిన్ అవైలబుల్‌లో లేనప్పుడు ఈ చిన్న చిట్కా పాటించారంటే ఆ పెయిన్ నుంచి చాలా రిలీఫ్ పొందొచ్చండి. ఏమీ లేదండి, మన ఇంట్లో ఉండే వాటితోటే మనం అది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక 4 లేదా 5 లవంగా ముగ్గల్ని తీసుకొని ఇలా మెత్తగా పొడి చేసుకోవాలండి. ఇలా పొడి చేసుకొని ఒక బౌల్లోకి అయితే దీన్ని తీసుకోవాలి. కొంచెం బాగా మెత్తగా పౌడర్ చేయాలండి. ఇలా ఒక బౌల్లోకి తీసుకొని ఇందులోని కొంచెం మనం కోకోనట్ ఆయిల్ని వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ లేదా 1/4 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకొని ఒక చిన్న కాటన్ తీసుకొని ఆ కాటన్కి దీన్నంతటిని కూడా మనం పట్టించేసుకొని మనకి ఎక్కడైతే పంటి నొప్పి అనేది వస్తుందో ఆ పంటి పైన ఇది పెట్టుకొని ఒక 1 అవర్ మనం అలా ఉంచుకున్నామంటే మనకి పెయిన్ అనేది చాలా వరకు రిలీఫ్ ఇస్తుందండి. మనకి మెడిసిన్స్ అవైలబుల్లో లేనప్పుడు ఇలా మన ఇంట్లోని చిట్కాలని పాటించడం వల్ల మనకి ఆ పెయిన్ నుంచి అప్పటికప్పుడు మనం రిలీఫ్ పొందొచ్చండి. ఈ టిప్ అనేది చాలా యూజ్ అవుతుందండి. ఒకసారి మీకు ఇబ్బంది అనిపించినప్పుడు ట్రై చేసి చూడండి. తప్పకుండా మీకు యూజ్ అవుతుంది. నచ్చితే కనుక చిన్న లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ చూద్దామండి. మన ఇంట్లోని ఇలాగా థ్రెడ్స్ అనేవి తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం కదా. ఏదైనా సరే మనం స్టిచ్చింగ్ చేసుకోవడానికి థ్రెడ్స్ అనేవి పెట్టుకుంటూ ఉంటామండి. అవి ఇలాగా ఒక బాక్స్లో కానీ లేదా ఒక కప్లో కానీ పెట్టుకునేటప్పుడు అవి యూజ్ చేస్తుంటే ఇలాగ థ్రెడ్స్ అనేవి ఓపెన్ అయిపోయి చిక్కు పడిపోతూ ఉంటాయండి. ఇలా అవ్వడం వల్ల చాలా వరకు థ్రెడ్ అనేది వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఒక చిన్న టిప్ చెప్తానండి. ఇలాగ థ్రెడ్కి లోపల పేపర్ది రోల్ అనేది ఉంటుంది కదా, దానికి ఇలాగ హాఫ్కి నైఫ్ పెట్టి మనం కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని ఈ థ్రెడ్ని ఇలాగ మధ్యలో నుంచి ఇలా పెట్టుకోవడం వలన థ్రెడ్ అనేది చిక్కు పడిపోకుండా ఉంటుంది. నెక్స్ట్ మనకి చాలా వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి. మనం యూస్ చేసేటప్పుడు ఆ థ్రెడ్ని మనం తీసుకోవడానికి కూడా మనకి చాలా హెల్ప్ అవుతుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇలాగ చివర్లో థ్రెడ్ అనేది ఉంటుంది కదా, ఆ దారాన్ని మనం కట్ చేసిన సైడ్ నుంచి ఇలా తీసి మనం క్లోజ్ చేసుకుంటే కనుక మనం యూజ్ చేసేటప్పుడు తీసుకోవడానికి బాగుంటుంది. నెక్స్ట్ మనకి అది చిక్కు పడిపోకుండా ఉంటుందండి. ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. నేను ట్రై చేసి చూశాను. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా బాగా యూజ్ అవుతుంది. నచ్చితే కనుక చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టిప్ చూద్దామండి. మనం సమ్మర్లోని ఎక్కువగా యూస్ చేసేవి నాప్కిన్స్ అండి. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ కూడా నాప్కిన్స్ ఇప్పుడు ఎక్కువగా యూస్ చేస్తాం కదా. మనకి బయటికి వెళ్ళేటప్పుడు స్వెట్ ఎక్కువగా పడుతుంది, చిరాగ్గా ఉంటుంది కదండి. అలాంటప్పుడు ఈ నాప్కిన్స్లోని కొంచెం కనుక టాల్కమ్ పౌడర్ వేసుకొని మనం ఫోల్డ్ చేసి బయటికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్తే అది మనకి మంచి స్మెల్ ఉంటుంది. నెక్స్ట్ తుడుచుకునేటప్పుడు చిరాకు లేకుండా ఉంటుందండి. ఇందులో పౌడర్ ఉంటుంది కాబట్టి మనకి ఆ స్వెట్కి చిరాకు లేకుండా ఉంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ మీకు బాగా యూజ్ అవుతుంది. మనం పౌడర్ వేసేటప్పుడు నాప్కిన్ లోపల సైడ్ వేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసుకొని మనం కనుక క్యారీ చేస్తే ఇది మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాగా 4 లేదా 5 మనకి ఎన్ని అవసరమైతే అన్ని క్లాత్ పీసెస్ని తీసుకోవాలి. ఈ క్లాత్ పీసెస్ లేకపోతే టిష్యూ పేపర్స్ అయినా తీసి యూస్ చేసుకోవచ్చు. వీటిని ఇలా వేసుకొని వీటిలోని కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఈ 4 పీసెస్లో కూడా కొంచెం కొంచెం మనం పసుపు వేసుకోవాలండి. వీటిని ఏ విధంగా యూస్ చేయాలో చెప్తానండి. ఇలాగా కొంచెం కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగే ఇందులోని లవంగా ముగ్గలు, మిరియాలు కూడా వేసుకోవాలండి.
ఇప్పుడు ఇది మనం దేనికి యూస్ చేస్తామంటే మనకి రైస్ బ్యాగ్స్ అనేవి ఎక్కువ క్వాంటిటీలోనే తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం కదండి. 25 కేజెస్ 50 కేజెస్ అవి మనకి వర్షాకాలంలో కానీ లేదా వింటర్ సీజన్లో కానీ ఎక్కువగా పురుగు పట్టేస్తూ ఉంటాయండి. అలా పురుగు పట్టేసేటప్పుడు మనం రైస్ని యూస్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. అలాగా రైసు పురుగు పట్టకుండా మనకి సంవత్సరాల తరబడి మంచిగా ఉండాలి అంటే ఈ విధంగా ఈ టిప్ని ట్రై చేసి చూడండి. చాలా బాగా వర్క్ అవుతుందండి. బియ్యం అనేది అస్సలు పురుగు అనేది పట్టదు. ఈ విధంగా మిరియాలు, పసుపు, లవంగాలు వేసుకొని ఇలాగ థ్రెడ్తో కట్టేసుకోవచ్చు. లేదంటే ఇలాగ స్వీట్ బాక్సెస్కి మనకి బ్యాండ్స్ వస్తాయి కదండి, అవైనా సరే ఇలా పెట్టేసుకోవచ్చు. ఇలా మనం ఎన్ని కావాలంటే అన్నీ తయారు చేసుకోవాలండి. వీటిని మనం రైస్ బ్యాగ్లోని ప్యాకెట్ తెచ్చుకోగానే ఓపెన్ చేయగానే ఇలాగా వేసి లోపల వరకు వెళ్ళేటట్టుగా మనం పెట్టేసుకున్నాము అంటే బియ్యం అనేవి సంవత్సరం అయినా సరే పురుగు పట్టకుండా ఉంటాయి. ఒకసారి తప్పకుండా ఈ టిప్ ట్రై చేసి చూడండి. మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి. బియ్యం అనేవి మనకి పాడవకుండా ఉంటాయి. రైస్ బ్యాగ్ అనేది ఇలాగ ఓపెన్గా ఉంచేయకుండా దీన్ని ఒక థ్రెడ్తో కానీ లేకపోతే బ్యాంగిల్తో కానీ క్లోజ్లో ఉంచుకుంటే మనకి రైస్ అనేది పాడవకుండా ఉంటుందండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. డోర్ పైన ఇలాగా చిన్న నాప్కిన్ కానీ టవల్ కానీ వేయడం వల్ల మనకి చాలా యూజ్ ఉందండి. ఇలాగ డోర్ స్టాపర్ లేనప్పుడు గాలికి తలుపులు కొట్టుకొని వాటంతట అవే క్లోజ్ అయిపోతూ ఉంటాయండి. చిన్నపిల్లలు ఉండేటప్పుడు వాళ్ళకి తెలియక డోర్ దగ్గర ఉన్నారంటే గాలి కొట్టుకునేటప్పుడు చేతులు ఇరుక్కుపోతూ ఉంటాయండి. అలా కాకుండా డోర్ పైన ఒక నాప్కిన్ వేశారంటే అది చాలా బాగా యూజ్ అవుతుందండి. నెక్స్ట్ చిన్నపిల్లలు తెలియకుండా రూమ్లో ఉండి లాక్ వేసేసుకుంటూ ఉంటారు. ఇలా డోర్ పైన నాప్కిన్ వేసామంటే వాళ్ళు లాక్ వేసుకోవడానికి అవ్వదండి. నెక్స్ట్ టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు. ఈ టిప్ అనేది చిన్నపిల్లలు ఉండే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు కూడా బాగా యూజ్ అవుతుంది. గాలికి కొట్టుకునేటప్పుడు మనకి ద్వారబంధం అనేది పెచ్చులు కూడా ఊడిపోతూ ఉంటాయండి. అలా అవ్వకుండా ఉండాలంటే ఒక్కసారి ఇలాగా నాప్కిన్ వేసి చూడండి. ఈ టిప్స్ అన్నీ కూడా మీకు బాగా యూజ్ అవుతాయని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ఏ టిప్ మీకు బాగా నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.